డీసీపై మెగా స్టేట్మెంట్, ఈ డేర్ నీకే సాధ్యం హిట్మ్యాన్. సో ఏమైందంటే ఫ్రెండ్స్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ అలానే ఆడమ్ గిల్క్రిస్ట్ ఇద్దరు కూడా రీసెంట్గా అయితే బాగా అయితే వైరల్గా అవుతాయి వాళ్ళ వీడియోస్. ఏంటంటే ఇద్దరు కూడా ఒక జస్ట్ సెల్ఫీ వీడియోలు అయితే చూసుకొని ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారనమాట. దానికి సంబంధించి మన రోహిత్ శర్మ అయితే ఆడమ్ గిల్క్రిస్ట్తో చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డెక్కన్ చార్జర్స్కి అయితే రోహిత్ శర్మ ఆరంగం చేసి 2008లో అయితే ఆడమ్ గిల్క్రిస్ట్ అంటే ఫస్ట్ వివిఎస్ లక్ష్మణ్ కెప్టెన్ ఉండే, దాని తర్వాత ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ ఇద్దరు ఉన్నప్పుడు రోహిత్ శర్మ అందులో ఆల్రౌండర్ అనమాట. ఒక ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ దాని తర్వాత తనైతే మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ చేసేవాడు అనమాట. అలాంటి పర్సన్ దాని తర్వాత రోహిత్ శర్మ ఓపెన్ బ్యాట్స్మెన్ చేస్తూ బాగా యుద్ధం సృష్టించాలని చెప్పుకోవచ్చు. కానీ ముందు తనైతే ఒక ఆల్రౌండర్ లాగా ఎంటర్ అయ్యాడు అనమాట. అప్పటి నుంచి కూడా గిల్క్రిస్ట్ అయితే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా బాగా హిట్టింగ్ చేసేవాడు నువ్వు. అప్పుడు డెక్కన్ చార్జర్స్ థీమ్ కూడా మ్యూజిక్ కూడా చాలా బాగా ఉండేదని చెప్పి ఆ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉందో డెక్కన్ చార్జర్స్ మ్యూజిక్ అది మళ్ళీ వినిపించారు రోహిత్ శర్మకి మొబైల్లో. అది విని రోహిత్ శర్మ నిజంగా అలాంటి మ్యూజిక్ అయితే ఇంకొకసారి ఎవరు రీప్లేస్ చేయలేరు, నాకు చాలా బాగా ఇష్టం ఆ మ్యూజిక్ అంటూ పాత ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ ఇద్దరు సరదాగా అయితే ఎంటర్టైన్ చేశారు ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ముంబై ఇండియన్స్కి ఉంటూ తను ఢిల్లీ డెక్కన్ చార్జర్స్ ఏదైతే ఉందో ఆ థీమ్ మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ని తనైతే పొగడడం అనేది చాలా డేర్ ఉండాలని చెప్పి రోహిత్ శర్మ అభిమానులు అయితే నీకు నిజంగా ఆ డేర్ ఉంది అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అయితే ముంబై కెప్టెన్గా తీసింది అనమాట. ప్రజలు అయితే హార్దిక్ పాండ్యాకి అయితే ఇచ్చింది. కొంతవరకు అయితే స్ట్రగుల్ అవుతుంది ముంబై ఇండియన్స్ ఇప్పటికి కూడాను. ఇక ఈ విషయం కూడా పక్కన పెడితే వరల్డ్ కప్ దగ్గరలో ఉన్న జూన్లో దానికి సంబంధించి కూడా అయితే రసవత్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. హార్దిక్ పాండ్యాని తీసుకోవాలా లేకపోతే ఆల్రౌండర్ విషయంలో శివం దుబేని తీసుకోవాలంటూ హార్దిక్ పాండ్యా ఫిట్ అవ్వాలి, తన 4 అవర్స్ బౌలింగ్ చేసి ఖచ్చితంగా బ్యాటింగ్ కూడా ఆడితే మాత్రం తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే లేదు అంటూ కరాఖండిగా చెప్పడం జరిగింది అనమాట. ఇక స్పిన్నర్ విషయంలోకి వస్తే యుజ్వేంద్ర చాహల్ అలానే అక్షర్ పటేల్, కుల్దీప్ వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇంకా బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, మన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ 2024లో T20 వరల్డ్ కప్లో ఏ విధంగా కెప్టెన్సీ చేస్తాడనేది ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఓడిపోయింది వరల్డ్ కప్. ఖచ్చితంగా T20 గెలవాలని ఆడియన్స్ అంతా, ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అతను గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.